ఒక సినిమా బాగుంటే ఫస్ట్ రివ్యూలే ప్లస్ అవుతాయి కదా అసలు దానికి. రివ్యూలే ప్లస్ అవుతాయి కదా. మేము పెళ్లి చూపుల సినిమాని రివ్యూలే తీసుకెళ్ళే కదా రివ్యూ ఎక్కడ మార్నింగ్ షోకి 15%, 15% నిండింది శాంతి థియేటర్. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు నేను సురేష్ బాబు గారు థియేటర్కి వెళ్ళాం. ఉమ్, లేదు సురేష్ గారు అన్నారు నాతో, రాజు గారు చెప్పాం కదా మీకు ఓపెనింగ్స్ రావు అని, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, బట్ ఎనీవే చూద్దాం వెళ్ళి అన్నారు ఆయన. మంచి ప్లేస్మెంట్ శాంతి థియేటర్. నాకు శాంతి ఏమో చాలా పెద్ద స్క్రీన్, ఇంత పెద్దది ఇచ్చేశారు మనకని. లేదండి ఈ ప్లేస్మెంట్ మీకు క్రాస్ రోడ్స్ కన్నా ఇదే బెటర్ అన్న వేశారు. వెళ్తే మార్నింగ్ 15% ఉన్నారు. నేను నిజంగా కొంచెం కుంగిపోయి ఏంటిది ఇలా ఉందని. సరే మధ్యాహ్నం 1:32 కల్లా రివ్యూలు పడ్డాయి. అదిరిపోయింది. అప్పటికి 22 షోలు వేసాం మేము రామానాయుడు. అందరు చూసారు బాగుందన్నారు. అంతమంది బాగుందన్నా ఇక్కడ ఎవరు రాలేదేంటి అనుకున్నా. మధ్యాహ్నంకి నెమ్మదిగా బాగుందన్నారు. మౌత్ టాక్తో థియేటర్ రావడం నేను చూసింది ఓన్లీ పెళ్లి చూపు. మధ్యాహ్నానికి 40-50% అయింది. ఫస్ట్ షో హౌస్ఫుల్. ఇంకా ఆ రోజు నుంచి 2 నెలల పాటు హౌస్ఫుల్స్. నాకు నా మెసేజ్ అన్న 4 ట్రిపుల్ ఇక్కడ ఇప్పించాను సార్, ఇక్కడ ఇప్పించాను. అలాగ మేము మొదలుపెట్టింది 95 స్క్రీన్స్, 100 స్క్రీన్స్ నుంచి 200 స్క్రీన్స్ చేయాల్సి వచ్చింది. అది అంటే ప్యూర్ కాంటెంట్. అది మా తరుణ్ భాస్కర్ గొప్పదనం. అంతే మౌత్ టాక్ ఉన్న స్టామినా అది. సో అందుకని ఒక సినిమాని రివ్యూవర్ అనేవాడు డ్యామేజ్ చేసినా ప్లస్ చేసినా తన మనసులో భావం చెప్తున్నాడు. అది నమ్మి ఫాలో అయ్యేవాడు కొంతమంది వెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద రియల్ విజయం ఇచ్చినా దాన్ని దింపేసినా ప్రజలే చేయాలి. నేను అది గట్టిగా నమ్ముతాను.